బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే బాలు మీనా ఇంటికి వస్తారు. రాగాలే ఇక సత్యం అయితే, ఒరే బాలు, ఈరోజు నువ్వు చాలా మంచి పని చేసావురా అని అంటాడు. ఏమైందన్నా అని వెనకాలనే ఏమైందంటావేంటి? రంగా నెత్తి మీద ఉన్న పెద్ద సమస్యని దించేశావు. అటు పెళ్లి కూతురు వాళ్ళు, ఇటు రంగా వాళ్ళు అందరూ కూడా పెళ్లికి ఒప్పుకున్నారంట. ముహూర్తాలు కూడా పెట్టుకున్నారు. 2 రోజుల్లో పెళ్ళంట. ఇదంతా నీ వల్లే కదా జరిగింది. పోయే పరువుని తీయకుండా పరువుని కాపాడావు అని వెనకాలే ఇక బాలు, నాన్న నేనేం చేశాను? సుందరి ఎక్కడుందో తెలుసుకున్నాను. అలాగే ఆ కుర్రోడు కూడా మంచివాడనే అర్థమైంది. అందుకే ఇద్దరు కలిసి పెళ్లి చేస్తున్నారు. పెళ్లికి మనం ఖచ్చితంగా వెళ్ళాలి నాన్న. అవునరా, ఖచ్చితంగా మనం వెళ్దాము అని చెప్పేసి అంటాడు. ఇంకా ఒకవైపు రోహిణి అయితే, రోజుకి నాకు ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంది. ఎప్పుడు దొరికిపోతానో తెలీదు. కానీ నా జీవితం ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ బాలు మీనా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వరు అని చెప్పేసి రోహిణి అనుకుంటూ ఉంటే, ఇంతలోకి మనోజ్, రోహిణి ఏంటి నీలో నువ్వే ఏదో మాట్లాడుకుంటున్నావు అని వెనకాలనే, ఏం లేదు మనోజ్, ఏదో ఆలోచిస్తున్నానులే. లేదు రోహిణి, నేను చూస్తుంటే నాకేదో డౌట్గా ఉంది. మనోజ్, నీకెప్పుడు డౌట్లేలే, ముందు మన వర్క్ని స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి అంటుంది. ఇంకా ఒక పక్కన రంగా సుందరి పెళ్లిని ఒక కళ్యాణ మండపంలో ఏర్పాటు చేస్తాడు. ఇక ఆ మండపానికి సత్యం అలాగే ప్రభావతి కూడా వస్తారు. సత్యం ప్రభావతి అయితే, రంగా పెళ్లి బాగానే చేస్తున్నావే అని వెనకాలే, ఏం చేస్తాం, నాకున్నది ఒకగాను ఒక కూతురు, అది కూడా నాకు కూతురులాగే కదా, అందుకనే పెళ్లి ఘనంగా చేయాలనుకున్నాను సత్యం అని వెనకాలే, మంచి నిర్ణయం రా, పిల్లలు లేకపోతే ఏమైంది, సుందరి నీకు కూతురు లాంటిదే కదా అని చెప్పేసి అనగాలనే ఇక ప్రభావతి అయితే, వదినా వదినా వదిన చెప్పు. ఏం లేదు కామాక్షి, మొన్నట్లాగా నగలన్నీ వేసావేమో, సుందరికి మళ్ళీ ఆ నగలు పట్టుకొని పారిపోతుందని చెప్దామని వచ్చాను. ముందు నా జాగ్రత్తల్లో ఉన్నాను వదినా. అప్పుడు నగలేసే ఎంత భయపడ్డానో, మీ అన్నయ్యతో తిట్లు తిన్నాను. మళ్ళీ అదే తప్పు చేస్తానా ఏంటి? అందుకే సుందరికి నా నగల్లో ఒక్క నగలు కూడా వేయలేదు అని వెనకాలనే, మంచి పని చేసావు కామాక్షి, ఈ రోజుల్లో ఎవరినైనా నమ్మగలమా ఏంటి అని అంటూ ఉంటే అప్పుడే మీనా అలాగే బాలు వస్తారు. ఇక మీనాను చూసిన ప్రభావతి వెంటనే, కొంతమందికి డబ్బు మీద నగల మీద ఆశ మోజ చాలా ఉంటాయి, దానికోసం మంచి వాళ్ళ నటిస్తూ ఇది వెనకాల గోతులు తీస్తూ ఉంటారు అని వెనకాలే ఇక బాలు, అవునా గోతివతి, అయితే ఎవరో పేర్లు చెప్పడం ఎందుకు, అది నువ్వు అలాగే ఆ అడుగు తిన్నవాడు ఇంకా ఆ పాలరమ్మ, మీ ముగ్గురు పేర్లు చెప్తే సరిపోతుందిగా అని వెనకాలే ఇక కామాక్షి, అవునరా బాలు, నువ్వు చెప్పింది నిజమే, మీ అమ్మేమో లక్షలు అబద్ధాలు చెప్పి నొక్కేసింది, పెద్ద కొడుక్కిచ్చింది, ఆ మనోజ్ గడేమో లక్షలు మింగేసి మీ అందరి చెవుల్లో క్యాలీఫ్లవర్ పెట్టాడు. ఇక రోహిణి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు, వాళ్ళ నాన్న డబ్బులు ఇచ్చాడని చెప్పి అన్నయ్య డబ్బుల్నే మీ అందరికీ కాకుండా చేసింది. నిజమే, ఈ పేరు వీళ్ళ ముగ్గురికి పెట్టచ్చు అని వెనకాలే ప్రభావతి, నోరు ముయి కామాక్షి, వీడనడం నువ్వు వినడం, ఒరేయ్ నీకు పని పట్టలేదా? లేదు పనివతి, అందుకనే ఇక్కడ పనుందేమో చూద్దామని వచ్చాను అని వెనకాలే ఇక కామాక్షి, బాలు నువ్వు భలే జోకులు వేస్తావు బాలు, సుందరి పెళ్ళికి బాలుని మీనాని రమ్మన్నాను, మీనాకే పూలార్డర్ ఇచ్చాను, అందుకే మీనా దగ్గరుండి అన్నీ కూడా చూసుకుంటుంది అని వెనకాలే ఇక మీనా, పినిగారు మొత్తం పనులన్నీ అయిపోయినట్టే, బాలు మీనా కాసేపట్లో ముహూర్తం, పెళ్ళయ్యాక మీరిద్దరు భోంచేసి వెళ్ళండి అని వెనకాలే, అవును ఇంతకీ భోజనాలు ఎవరికిచ్చావు అత్త అని బాలు అంటాడు. ఇంకేముంది, అదే పెళ్ళికొడుకు మేనమామ వంట మేస్త్రేనంట, అలాగే ఆయన అన్ని దగ్గరుండి చూసుకుంటానన్నాడు, అందుకే వంట పని మొత్తం వాళ్ళే చూసుకుంటున్నారు బాలు అని వెనకాలే, అవునా, అయితే నేను ఉండాల్సింది ఇక్కడ కాదు వంట దగ్గర, వెళ్ళి అక్కడ ఒక పట్టు పట్టేస్తాను అని వెనకాలనే మీనా, ఇవ్వండి అప్పుడే ఎందుకు అలా చేస్తున్నారు, భోజనాల టైంకి వెళ్ళి భోంచేద్దాంలే, ముందు రండి, అయినా మావయ్య గారు కూడా ఫంక్షన్ హాల్లో ఉన్నారు, మీరు ఇప్పుడు ఇలా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి అంటుంది. ఇంకా ఒక పక్కన సుందరికి అలాగే మాణిక్యం మేనలుడికి పెళ్ళైతే జరుగుతుంది. ఇంతలోకి మాణిక్యం అయితే వంటల గదిలో కూర్చొని, ఏమనుకుంటున్నారా, ఈరోజు నా మేనల్లుడి పెళ్ళి, ఈ పెళ్లి జరుగుతానికి కారణమే నేను, అవును నా మేనల్లుడి ప్రేమని గెలిపించాను చెప్పేసి మాణిక్యం వంట వాళ్ళందరితో కూడా చెప్తూ ఉంటే, అవునా మాణిక్యం అని అనగానే, అవును నా మేనల్లుడి పెళ్ళి ఈరోజు ఇంత అంగరంగ వైభవంగా జరుగుతుందంటే దానికి కారణం నేనే, అలాగే ఈ భోజనాల గురించి అటు 7 తరాలు ఇటు 7 తరాలు చెప్పుకోవాలి అని అనగానే, ఒరే మాణిక్యం నువ్వు గనుక మటన్ బిర్యానీ చేసావంటే ఎవరైనా అలాగే చెప్పుకుంటారా, అవునవును మటను కొట్టేటప్పుడు ఆ ముక్క ఎలా కొట్టాలో తెలుసుండాలి,
అలాగే ఉప్పు కారం ఉల్లిపాయ వేగేటప్పుడు అది ఎంత మోతాదులో వేయించాలో తెలియాలి అని ఇలా మాణిక్యం అయితే వంట గురించి ఒక్కొక్క మాట ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. అప్పుడే బాలు అటు వెళ్తూ ఒక్కసారిగా మాణిక్యం మాటలు చెవులో వినిపిస్తాయి. ఈ గొంతు ఎక్కడో విన్నట్టు ఉందే, అవును ఈ మాటలు ఎక్కడో విన్నానే, ఈ మాటలు ఎవరివి అని వెళ్తూ ఉంటే ఇంతలోకి మాణిక్యాన్ని, ఒరే మాణిక్యం పెళ్ళైపోయింది, వరు పిల్లలిద్దరి మీద అక్షింతలు వెద్దురా అని వెనకాలనే మాణిక్య అక్కడి నుంచి పందిట్లోకి వెళ్తాడు. ఇక బాలు అక్కడికి వచ్చి, ఇందాక ఇక్కడ ఎవరో ఒక అతను మటను గురించి తెగ మాట్లాడాడు, ఏడతను అని వెనకాలనే, అతను ఇప్పుడే వాళ్ళ మేనరుడి తల మీద అక్షింతలు వేయడానికి వెళ్ళాడు బాబు అని వెనకాలనే బాలు అవునా అని చెప్పేసి ఇక బయటికి రాగాలనే మీనా, ఏమండి పెళ్ళైపోయింది, మావయ్య గారు అలాగే అత్తయ్య ఇంటికి వెళ్ళిపోయారు, మనం కూడా బయలుదేరదామండి అని వెనకాలనే, సరే మీనా అలాగే సుందరికి ఒకసారి మన తరపున శుభాకాంక్షలు చెప్పొద్దాం, ఇప్పుడు అవసరం లేదు కానీ పదండి అని చెప్పేసి అంటుంది. ఇంతలోకి అప్పుడే మాణిక్యమేమో ఫంక్షన్ హాల్లో వాళ్ళిద్దరిని ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఇక మావయ్య ఈ పెళ్లి జరిగింది నీ వల్లే, నువ్వు లేకపోతే మా పెళ్ళే జరిగేది కాదు అని అంటూ ఉంటే అప్పుడే బాలు అలాగే మీనా ఇద్దరు కూడా ఫంక్షన్ హాల్లో చూస్తారు. ఒక్కసారిగా మాణిక్యం వాళ్ళిద్దరిని కూడా ఆశీర్వదిస్తూ ఇక వాళ్ళ మెళ్ళలో దండ వేస్తూ ఉంటాడు. అది చూసిన బాలు మీనా షాక్ అయిపోతారు. ఏవండి మాణిక్యం, అవును మేమే మలేషియా మావయ్య ఇక్కడున్నాడేంటి అని ఇద్దరు కూడా గబగబా లోపలికి వెళ్తారు. ఒక్కసారిగా మాణిక్యం పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని చూసి మురిసిపోతూ ఉంటే ఇక అక్కడున్న వాళ్ళందరూ మేనల్లుడు పెళ్ళని మాణిక్యం మేనల్ని వదిలిపెట్టట్లేదే, వదులు మాణిక్యం పెళ్ళైపోయింది అని అంటూ ఉంటే ఒక్కసారిగా బాలు మీనాని మాణిక్యం చూస్తాడు, షాక్ అయిపోతాడు. ఇక బాలు అలాగే మీనా మాణిక్యం చొక్కా పట్టుకొని, ఏంట్రా నువ్వేంటి ఇక్కడున్నావు, అలాగే సుందరికి పెళ్లి చేసుకున్న అతను నీ మేనలుడా, నీకు ఒక్కగానొక్క మేనకోళ్ళు, అది కూడా పార్లర్ అమ్మ అని చెప్పు, నువ్వు మటన్ కొట్టు మాణిక్యానవని వీళ్ళందరూ అంటున్నారు ఏంటి, ఏం నిజం దాచావు మా దగ్గర, ముందు నుంచి నిన్ను చూస్తుంటే మాకు అనుమానమే ఉంది, మర్యాదగా నిజం చెప్తావు లేదా అని వెనకాలనే, చెప్తాను బాలు అన్ని నిజాలు చెప్పేస్తాను అని రోహిణి గురించి అన్ని నిజాలు బయట పెడతాడు. ఒక్కసారిగా మీనా బాలు ఆ మాటలన్నీ విని షాక్ అయిపోతారు. ఒరే పద, ఈ నిజాలన్నీ నువ్వెక్కడ చెప్పాలో అక్కడ చెప్పాలి పద అని మాణిక్యాన్ని బాలు మీనా ఇక ఇంటికి తీసుకుని వెళ్తారు. ఇంతలోకి సత్యం సోఫాలో కూర్చుంటాడు. అప్పుడే రాజేష్ అలాగే శృతి ఇక మనోజ్ ఇంకా రోహిణి ఇంటికి వస్తారు. ఇక మనోజ్ అయితే, నానా సుందరి పెళ్ళికి వెళ్ళావా అని వెనకాలనే, వెళ్ళారా ఇప్పుడే పెళ్ళైంది, పెళ్లి నుంచే వస్తున్నాం అని వెనకాలనే ఇక శృతి, లవ్ మ్యారేజ్ కదా చాలా హ్యాపీగా ఉంటారు అని వెనకాలనే ఇక రోహిణి, ఏంటి శృతి లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళే హ్యాపీగా ఉంటారా ఏంటి, అలా అయితే నేను మనోజ్ కూడా పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నాం, మేము సంతోషంగా లేవా అని వెనకాలనే ఇక మనోజ్, రోహిణి శృతి మాట్లాడేది మన గురించి కాదు, అదే ఆ బాలు మీనా గురించి అని వెనకాలనే, అవునులే మనోజ్ వాళ్ళిద్దరూ ఎప్పుడు కూడా గొడవలు పడుతూనే ఉంటారు కదా అని వెనకాలనే శృతి, రోహిణి నువ్వు బాలు మీనాని చూసి తెలుసుకుంది అదేనా, పెళ్ళంటే వాళ్ళలాగా ఉండాలి, ఒకరి గురించి ఒకరికి తెలియకుండా పెళ్లి చేసుకున్నారు, పెళ్లి చేసుకున్నాక కూడా వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ అలాగే వాళ్ళ ప్రేమ అఫెక్షన్ చూస్తూ ఉంటే రవిని నేను కూడా అలా పెళ్లి చేసుకుంటే బాగుండు అనిపిస్తుంది, కానీ నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, మనోజ్ గురించి మొత్తం తెలిసే నువ్వు పెళ్లి చేసుకున్నావు, కానీ ఎన్నిసార్లు మనోజ్ నిన్ను చీట్ చేయలేదు, ఎన్నిసార్లు మీ ఇద్దరు ఒకరికొకరు గొడవలు పడలేదు అని వెనకాలనే ఇక ప్రభావతి, అమ్మ శృతి ఇప్పుడు వాళ్ళ గురించి మీరెందుకు గొడవలు పట్టం అని అంటూ ఉంటే ఒక్కసారిగా అప్పుడే బాలు, నానా అని అంటాడు. అబ్బో అందరూ ఇక్కడే ఉన్నారనమాట, పాలరమ్మ నువ్వు కూడా ఇక్కడే ఉన్నావు అనమాట, ఎందుకు అలా అడుగుతున్నావు అని వెనకాలనే, నానా నీకు ఒక ముఖ్యమైన అతిథిని చూపించాలి, ఆ అతిథి చాలా దూరం నుంచి వచ్చారు, ఎవరా అతిథి, అదే ఇప్పుడు సుందరి పెళ్ళికి వెళ్ళాం కదా, సుందరి పెళ్లి కొడుకు వాళ్ళ మేనమామ, ఆయన వల్లేగా ఈ పెళ్లి జరిగింది, నానా ఆయన ఈ దేశం వాడు కాదు, ఒరేయ్ ఈ దేశం వాడు కాదంటావేంట్రా, ఆయన ఇక్కడే మెయిన్ రోడ్డు మీద మటన్ కొడుతూ ఉంటాడు, ఆయన ఈ దేశం వాడేరా, లేదు నాన్న ఆయన మలేషియా నుంచి వచ్చాడు, ఏం పాలనమ్మా ఆయన మలేషియాలో ఉంటాడు నీకు తెలుసా అని వెనకాలే రోహిణి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక మీనా, రోహిణికి ఎందుకు తెలియదండి, రోహిణి మలేషియాలోనే పుట్టి పెరిగింది కదా,
ఏమంటావు రోహిణి అని వెనకాలే ఇక రోహిణి ఇదేంటి బాలు మీనా ఇలా తేడాగా మాట్లాడుతున్నారు అని అనుకుంటూ ఉంటే ఇంతలోకి సత్యం ఒరే ముందు ఆయన లోపలికి తీసుకురా అని వెనకాలే మలేషియా మావయ్య లోపలికి రా అని వెనకాలే మాణిక్యాన్ని చూసిన ప్రభావతి ఇటు మనోజు రోహిణి అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక రోహిణి అమ్మో నేను మాణిక్యం గడు దొరికిపోయాడా, ఇక నా పని అయిపోయింది అని అనుకుంటూ ఉంటే సత్యం మీరేంటి ఒరే బాలు మలేషియా మావయ్యని తీసుకొచ్చి ఏదేదో వాగేవరా అని వెనగాలే మరిది గారు అలా చూస్తున్నారేంటి, రండి కూర్చోండి, ఏమైంది మిగతా ఆస్తులు కూడా వచ్చేసాయా, కోర్టులో వేసిన ఆస్తులన్నీ మా రోహిణికి వచ్చేసాయా, అవన్నీ తిరిగి ఇవ్వడానికే వచ్చారా ఏంటమ్మా రోహిణి అలా చూస్తావు, వెళ్ళి మీ మావయ్యకి కాఫీ తీసుకురా అని వెనకాలనే ఇక బాలు హలో లక్షవతి నువ్వు కాసేపు ఆగితే అసలు ఈయన కోట్లు తెచ్చాడా లేదంటే నీ గుండెలో బాంబు పేల్చడానికి వచ్చాడో తెలుస్తుంది అని వెనకాలే ఒరే బాలు ఏం మాట్లాడుతున్నావు అని వెనకాలే ఇక మాణిక్యం నన్ను క్షమించండి, నేను మీ అందరినీ మోసం చేశాను, మీ అందరితో అబద్ధం చెప్పాను, యాక్చువల్లీ నేను రోహిణికి ఏమీ కాను, అవును రోహిణి అలాగే తన ఫ్రెండ్ విద్య నేను మటన్ కొట్లో పనిచేస్తూ ఉంటే నా దగ్గరికి వచ్చి ఒక సినిమాలో యాక్షన్ ఉంది అది రియల్ యాక్టింగ్లా ఉండాలి అని చెప్పారు, అందుకే ఆ రోజు మీ ఊరొచ్చి నేను రోహిణి వాళ్ళ మావయ్యలాగా యాక్ట్ చేశాను, రోహిణి ఇచ్చిన డబ్బులతోనే కాస్ట్యూమ్స్ కొనుక్కున్నాను, అలాగే మనోజ్కి చేతికి బ్రేస్లెట్ కొన్నాను, ఇదంతా రోహిణి చెప్తేనే చేశాను, కానీ రోహిణికి నాకు ఏ సంబంధం లేదు, అలాగే వాళ్ళ నాన్న ఫారెన్లో లేడు, రోహిణి చెప్పమందని అలా చెప్పాను, వాళ్ళ నాన్న చనిపోయాడని చెప్పమంది అందుకే చెప్పాను, లేకపోతే తన అత్తింట్లో తనకి సమస్య అంది అందుకే ఇలా చెప్పాను, ఇంతకు మించి రోహిణికి నాకు ఏ సంబంధం లేదు అని వెనకాలే ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అంటే రోహిణికి ఫారెన్లో వాళ్ళ నాన్న లేడా, మలేషియాలో వాళ్ళ కోట్లు లేవా అని వెనకాలే అమ్మో కోటువతి ఇంకా నీకు అర్థం కావట్లేదా, ఈ పాలరమ్మ నీ చెవులో పూలు పెట్టింది, ఈ మనోజ్ గారిని పెళ్లి చేసుకోవడానికి నీతో చెప్పకుండా అబద్ధాలన్నీ చెప్పింది, ఇంట్లో అందరినీ మోసం చేసింది, ముఖ్యంగా నాన్నని కూడా అని వెనకాలే ఇక మాణిక్యం బాలు నేను చెప్పాల్సింది చెప్పాను, ఇక నేను వెళ్తున్నాను బాలు, నన్ను క్షమించమ్మా రోహిణి, అబద్ధం చెప్పడం నాకు ఇష్టం లేదు, నీ కోసం నీ కుటుంబం కోసం అబద్ధం చెప్పాను అని మాణిక్యం వెళ్ళిపోతాడు. ఇక సత్యం ఏంటమ్మా రోహిణి ఇదంతా అని వెనకాలే ఇక రోహిణి నన్ను క్షమించండి మావయ్య గారు, నేను చెప్పిందంతా అబద్ధమే, నాకు ఏ కుటుంబం లేదు, తల్లిదండ్రులు లేరు, నేను ఒక అనాథని, కానీ నాకు మనోజ్ అంటే ఇష్టం, మనోజ్ని పెళ్లి చేసుకోవడం కోసమే అత్తయ్యతో అబద్ధం చెప్పాను, ఇలా నా కోట్లు లేవని తెలిస్తే అత్తయ్య నాకు మనోజ్కి పెళ్లి చేయరు, అందుకే అలా అబద్ధం చెప్పాను అంతే మావయ్య గారు అని వెనకాలే ఇక అక్కడున్న ప్రభావతి అయితే నోరు ముయ్యవే అంటూ రోహిణిని కొడుతూ ఉంటే ఇక మీనా అత్తయ్య అని అంటూ ఉంటే నువ్వు నోరు ముయ్యవే, మధ్యలో నువ్వు రామకు, ఎంత మోసం చేశావే, కోట్లున్నాయి, మీ నాన్న కోటీశ్వరుడు, ఎన్ని అబద్ధాలు చెప్పో, అందరినీ మోసం చేసావు కదే, ఇంత మోసం చేసిన నువ్వు ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండకూడదు అని వెనకాలే ఇక శృతి ఏమో రోహిణి మరీ నువ్వు ఇంత చీట్ చేస్తావా, మనోజ్ అంకుల్ డబ్బులు కొట్టేసి అందరినీ మోసం చేశాడు, కానీ నిజాన్ని ఒప్పుకున్నాడు, కానీ నువ్వు ఫ్యామిలీ లేకుండా ఫ్యామిలీ ఉందని ఇన్నాళ్ళు ఆంటీని మమ్మల్ని చీట్ చేస్తావా అని వెనకాలనే ఇక రవి ఏ వదినా ఒక్కసారైనా నీకు చెప్పాలని అనిపించలేదా అని వెనకాలనే ఇక మీనా ఏమో ఎందుకు చెప్తుంది, తను నిజాన్ని అబద్ధం చేయాలి, అబద్ధాన్ని నిజం చేయాలని చూసింది, అది ఎప్పటికైనా బయటపడుతుంది కదా అని వెనకాలే అవును నేను అబద్ధమే చెప్పాను, కానీ మనోజ్ కోసమే కదా నేను ఇదంతా చేసింది, మనోజ్ నువ్వేనా నన్ను అర్థం చేసుకో మనోజ్ అని వెనకాలే మనోజ్ ఒక్కసారిగా చేయలు వదిలేస్తాడు, దాంతో రోహిణి మనోజ్ అని వెనకాలే ఇక ప్రభావతి ఏంటే ఇక వాడికి నీకు ఏ సంబంధం లేదు, మోసం చేసి నా కొడుకుని పెళ్లి చేసుకుంటావా, ఇక నువ్వు ఇంట్లో ఉండడానికే వీల్లేదు, నిన్నిప్పుడే బయటకు గెంటేస్తాను అని మెడపట్టి బయటకు గెంటేస్తుంది. ఇక రోహిణి అంకుల్ ప్లీజ్ అంకుల్ ఆంటీ నన్ను క్షమించండి ఆంటీ అని బ్రతిమాలాడుతూ ఉంటుంది. సో ఫ్రెండ్స్ అప్కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్ ఇట్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.